తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాల వర్గానికి నట్టేట ముందుతున్నటువంటి మాటలు అయితే చెప్తున్నారు. అయితే మాల సంఘ వర్గీకరణకి మద్దతుగా ఎవరు వస్తారనేటువంటి మాటలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని పైన మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు మాల సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయితే మనతో ఉన్నారు. చెప్పండి మరి అయితే ఇప్పుడు మీకు దేని ద్వారా మీకు నష్టపోతున్నారు, మీ ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎస్సీ వర్గీకరణ అంశం మీద కేంద్ర ప్రభుత్వము దొడ్డిదారిన సుప్రీంకోర్టు ద్వారా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఏం చెప్పిందంటే తెలంగాణ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ అందరూ కూడా ఆ షెడ్యూల్ క్యాస్ట్లో ఎన్ని కులాలు ఉన్నవి, ఏ కులము అభివృద్ధి చెందిందా చెందలేదా, ఏ కులం జనాభా ఎంత, ఒక సైంటిఫిక్ గా ఒక లేటెస్ట్ సెన్సస్ తీసుకొని వారి యొక్క అభివృద్ధి చెందినటువంటి కులాలను తర్వాత పెట్టాలి, అభివృద్ధి చెందినటువంటి కులాలను ముందు వరుసలో పెట్టాలి, చెందిన కులాలను దాని తర్వాత వరుసలో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ను పూర్తి స్థాయిలో చదవకుండా మేధావులతోటి న్యాయ నిపుణులతో మాట్లాడకుండా చర్చించకుండా న్యాయ సమీక్ష చేయకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆగ్ర మేఘాల మీద మరి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఏప్రిల్ 14, 2025 రోజున తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా రద్దుపరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చారో దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి 3 గ్రూప్ చేయడం జరిగింది. గ్రూప్ 1 లో 15 కులాలను చేర్చి వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 లో మరి 18 కులాలను చేర్చి వాళ్ళకు మరి 9% రిజర్వేషన్ ఇచ్చారు. మరి గ్రూప్ 3 లో 26 కులాలను చేర్చి వాళ్ళకు మరి 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఇక్కడ అత్యంత వెనుకబడ్డ కులం ఏదైనా ఉందంటే అది మాల కులము తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి వెనుకబడ్డ కులాలను ముందు వరుసలో పెట్టాలి, అభివృద్ధి చెందినటువంటి కులాలను దాని తర్వాత వరుసలో పెట్టాలి. ఏదైతే సెమీ యాక్టర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఏముందంటే మరి సెమీ యాక్టర్ కమిషన్ కూడా సమగ్రమైన సర్వే చేయలే. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు తిరిగి మరి ఎస్సీల యొక్క సమగ్రమైన సర్వే చేసి ఏ కులము వెనుకబడ్డది, ఏ కులము అభివృద్ధి చెందినదో ఆ రిపోర్ట్ ఇవ్వలే. ఆ రిపోర్ట్ లో కూడా తప్పుల తడక. మరి ఆ రిపోర్ట్ లో కూడా ఏం చెప్పిందంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 5,25,000 ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు 93,000 మంది ఉన్నారు. ఆ 93,000 మందిలో మాదిగలు 46,000 ఉంటే మాలలో 36,000 ఉద్యోగులు, ఉపకులాలు 11,000 ఉద్యోగాలు. మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల యొక్క ఉద్యోగాలను మాలలు దోసుకుంటే మరి 70,000-80,000 ఉద్యోగాలు ఉండాలి. మరి అక్కడ 36,000 ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా మరి ఏదైతే సెమీ యాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా ఉద్దేశపూర్వకంగా ఉన్నది. ఇక్కడ మాలలు అత్యంత వెనుకబడ్డారు. కాబట్టి మాలా సామాజిక వర్గం మీద మాకు చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మాలా సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం చేసినాము, మంత్రి పదవి ఇచ్చినాము, ఎమ్మెల్యేలు ఇచ్చినాము, ఎమ్మెల్సీలు కూడా ఇచ్చినాము, వాళ్ళకి ఏం తక్కువ ఇష్టం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంట్ల నుంచి మాకు పదవులు ఇవ్వలేదు. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ పుణ్యాన్ని మాకు అక్కడ రిజర్వేషన్ లో మాకు అవకాశం కల్పించారు. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటిది కాదు, ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని తుంగలో తొక్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, పార్లమెంట్ కి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రోస్టర్ విధానం ఏదైతే ఉందో రోస్టర్ విధానంలో కూడా మాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. విద్యార్థులకు సీట్లు వస్తలేవు, ఉద్యోగులకు ప్రమోషన్ లేవు. మరి తెలంగాణ రాష్ట్రంలో మాలలకు మరి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డిని మేము ఆ పార్టీని రేవంత్ రెడ్డిని భూస్థాపన చేయడానికి కంకణబద్ధమై ముందుకొస్తున్నాము. మాలా సామాజిక వర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, లేకుంటే మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు, మరి వాళ్ళు మీకు మద్దతుగా ఉన్నారా? మరి మీ పోరాటానికి మేము చేస్తున్నటువంటి పోరాటానికి అందరికీ కూడా ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షులకు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మాకు జరిగిన నష్టం మీద మా యొక్క మాల ప్రజాప్రతినిధులకు, మినిస్టర్లకు, డిప్యూటీ సీఎం గారికి, వివేక్ గారికి, మంత్రి గడ్డం ప్రసాద్ గారికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. దీని మీద స్పందించేసి ఉప కమిటీ ఏదైతే ఉందో, సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని కూర్చోబెట్టడం జరిగింది. 2 సార్లు కూర్చోబెట్టారు. ఆ కమిటీకి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత నష్టపోతున్నటువంటి మాలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి ముందు వరుసలో ఉండి కొట్లాడుతుంది. కాబట్టి దీని మీద అవగాహన ఉన్న వాళ్ళను మరి ఆ కమిటీకి పిలిపించి కూర్చోబెట్టి చర్చించి ఎక్కడ అన్యాయం జరుగుతుందో మరి చర్చించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే మీ ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు హలో మాలా చలో ఢిల్లీ ప్రోగ్రామ్ లో పెట్టుకున్నారు కదా, అది ఎప్పుడు పెట్టుకున్నారు, ఏం జరుగుతుంది మరి ఇక్కడ? ఈ విషయంలో ఇప్పటికీ 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 14 నోటిఫికేషన్లు వస్తే ఇప్పటికీ కూడా 14 నోటిఫికేషన్లు మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది.
ఈ విషయం మీద ప్రభుత్వానికి కూడా మేము చేరవేయడం జరిగింది, ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను అంటే వీళ్ళు మా యొక్క సమస్యను పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క చేసినటువంటి నష్టాన్ని మరి ఢిల్లీ పురవీధుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, మంత్రులకు, ఎంపీలకు రిప్రజెంటేషన్ ఇచ్చి అదే మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అందరికీ కూడా మరి అదే విధంగా కేంద్ర మంత్రులు రామ్దాస్ అత్వాలే గారికి, అజయ్ చంద్రశేఖర్ గారికి ప్రతి ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల్ని ఎండగట్టడానికి, ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేయడానికి ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పడానికి మేము హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమం ఆగస్టు 10వ తారీఖున తలపెట్టడం జరిగింది. చూసిన కదా అయితే వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అరికట్టి మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర అయితే నిరసనలు చేయబోతున్నటువంటి మాట అయితే ఇక్కడ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. చూస్తుందండి వేద టీవీ, కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం. తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి అయితే నష్టం జరుగుతున్నటువంటి మాటలు అయితే ఇక్కడ మాల సామాజిక వర్గ నాయకులు ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఒకసారి మాల సామాజిక వర్గం నుంచి విద్యార్థులు మనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి బ్రదర్, మరి ఇప్పుడు మనం చూసినాము దేశ రాజధానికి వణికించిన యువత మరి మాల సామాజిక వర్గంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? యాక్చువల్ గా ఎస్సీ క్లాసిఫికేషన్ అయిన తర్వాత ఎస్సీ క్లాసిఫికేషన్ లో మాలలకు ఈరోజు రోస్టర్ లో 20 లోపు రావాలని చెప్పేసి 2 రావాలని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం. 22 ఇచ్చారు మాకు. అసలు రోస్టర్ విధానం అంటే మాకు ఉద్యోగాలు ఎప్పుడైనా సరే కూడా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే సామాజిక వర్గంగానే ఏ సామాజిక వర్గం ఎక్కడ రావాలి, ఏ రిజర్వేషన్ తో పాటు రోస్టర్ విధానాన్ని నిర్ణయిస్తారు. దాని పట్ల మాకు ఏమైతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు ఈ రోజు 20 లోపు 2 రోస్టర్లు మాకు కావాలని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, మాకు వర్గీకరణ జరిగినప్పటి నుంచి గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 14-15 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఈ రోజు మీరు ఏ నోటిఫికేషన్ చూసుకున్నా కూడా మాకు కనీసం 2 లేదా 3 సీట్లు కూడా రాలేకపోతా ఉన్నాయి. అది ఉద్యోగాలు కావచ్చు, లేదంటే అడ్మిషన్లో కూడా కావచ్చు. కాబట్టి ఈ రోజు మేము గ్రామాలలో నుంచి విద్యార్థులందరూ కూడా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన్ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, లేదంటే జేఎన్టీయూ కానీ లేకపోతే ప్రతి యూనివర్సిటీలలో కూడా ఈ రోజు చదువుకున్న వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రిజర్వేషన్ పోవడం వల్ల విద్యార్థులందరూ కూడా హైదరాబాద్ వచ్చి చదువుకోలేని పరిస్థితులలో ఉన్నారు. అదే విధంగా మా ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఎస్సీ కోటాలో ఉన్న వాళ్ళందరం కూడా ఈ రోజు వర్గీకరణ జరగడం వల్ల వాళ్ళు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ప్రమోషన్ రాలేకపోతా ఉంది. కాబట్టి మాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. దాని మీద సంవత్సరం కాలంగా సదస్సులు పెట్టినాం, వర్క్ షాపులు పెట్టినాం, లేదంటే గ్రామాలకు వెళ్ళినాం, జిల్లాలు తిరిగినాం, జిల్లా సదస్సులు పెట్టినాం. మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరితో, జిల్లాల నాయకులతో, ఉద్యోగస్తులతో, ప్రతి ఒక్కరితోని అందరితో నిల్చొని కూర్చొని అందరితో మాట్లాడినాం. కానీ ఈ రోజు మాట్లాడిన తర్వాత కూడా ఈ రోజు ప్రభుత్వం మా మీద కనీస దయ కూడా చూపట్లేని పరిస్థితి ఉంది. లేదు, ఇంకా మా కమ్యూనిటీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు ప్రభుత్వాలకు ఈ రోజు అధికారం తీసుకొచ్చినారు. మాల కమ్యూనిటీ వాళ్ళు 70 ఏళ్ల నుంచి కూడా అందరూ కూడా గంపగుత్త ఓట్లు కూడా కాంగ్రెస్ కేసేవాళ్ళు. మీ క్యాస్ట్ లోనే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు, అదే గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు స్పీకర్. మరి మీ దాంట్లో ఇంత పెద్ద పెద్ద పదవులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మీరు చర్చలు జరిపిరా? మరి ఇలాంటి మన సంఘానికి ఇట్లా నష్టం జరుగుతుందని చెప్పేసి మేము వాళ్ళకి ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, లేకపోతే వివేక్ వెంకటస్వామి కానీ, నాగరాజు కానీ, లేకపోతే ఎంపీ మల్లు రవి కానీ, లేకపోతే మేడిపల్లి సత్యం కానీ, మా కమ్యూనిటీలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కూడా ఈ రోజు మాల కమ్యూనిటీలో గతంలో పనిచేసి ఈ రోజు వాళ్ళకి పదవులు రావడానికి ముఖ్య కారణమైనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు మాలలే. అది ఎట్లా అనంటే ఈ రోజు రిజర్వేషన్లలో మీరు చూసుకోండి, చొప్పదండి కానీ లేకపోతే ఇంకా ఏ కాన్స్టిట్యూషన్ చూసుకున్నా సత్తుపల్లి కానీ ప్రతి ఒక్క నియోజకవర్గాలలో, దళిత నియోజకవర్గాలలో మా వాళ్ళు ఈ రోజు గెలిచిన వాళ్ళు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఓట్లు మాల వాళ్ళు ఎక్కువ వేసిరు కాబట్టి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చినారు. లేకపోతే వాళ్ళు అధికారంలోకి వచ్చే వాళ్ళు కాదు. వాళ్ళ కింద కూడా ఈ రోజు మా సంఘాలు ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడినారా అని అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడి, కొన్ని సందర్భాల్లో మాట్లాడలేదు. ఎందుకు అనంటే వాళ్ళ పదవులకు ఏమైనా నష్టం కలుగుతుందేమో అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితిలో ఉంది. కానీ మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మాల మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మీ అందరికీ కూడా మేము రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఓడగొడతాం, మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ఎందుకు అనంటే మాకు ఈరోజు నష్టం జరిగింది. ఈ రోజు మీరు మాల కోటాలో ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు. మరి మీరు మా గురించి పట్టించుకోకపోతే మీరు మా కోసం ఎందుకు నిలబడాలి?
ఖచ్చితంగా అందుకే మీరు ఎక్కడ నిలబడతారో మేము అక్కడ వచ్చి పోటీ చేస్తాం, లేదా మీకు అక్కడ వచ్చి మీరు ఎంత నష్టం చేసారు అనేది కూడా తెలియజేస్తాం. ఇది మా ప్రధాన ఎజెండా. మీరు గతంలో చూసిర్రు, రీసెంట్ గా కూడా చూసిర్రు, ఢిల్లీలో ఒక కాక్రోచ్ పార్టీని తిట్టినందుకే ఈ రోజు కాక్రోచ్ పార్టీ నిలబడి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దించిర్రు. ఈ రోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిర్రు, మాకు ఉద్యోగాలు రాకుండా చేసిర్రు, మా ప్రమోషన్లు రాకుండా చేసిర్రు. కాబట్టి మేము కూడా మీ మీద పోరాటం చేయడానికి ఖచ్చితంగా ఈ రోజు ప్రకటించినాం, ఢిల్లీ వస్తున్నాం అని చెప్పి. ఢిల్లీ నడి వీధుల్లో ప్రతి ఒక్క ఎంపీని కలుస్తాం, కేంద్ర మంత్రిని కలుస్తాం, మల్లికార్జున ఖార్గేని కలుస్తాం, రాహుల్ గాంధీని కలుస్తాం, ప్రియాంక గాంధీని కలుస్తాం, కేసీ వేణుగోపాల్ని కలుస్తాం. అందరిని కూడా కలిసి ఈ రోజు రాష్ట్రంలో మాకు జరిగిన నష్టాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు మాకు ఎంత నష్టం చేసిందనే దాని మీద ఈ రోజు మేము వివరంగా కేంద్రంకి వివరిస్తాం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వివరిస్తాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాని మీద, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి దాని మీద మేము వివరించబోతా ఉన్నాం. అయితే మాల సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి విషయం మీద అయితే మా విద్యార్థి సంఘాల తరఫున మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అక్కడ ప్రతి ఒక్క ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ కలిసి మాకు ఎక్కడ నష్టపోతున్నాం అనేది దాని మీద అయితే క్లారిఫై చేస్తామనేటువంటి మాటలు చెప్తున్నారు. చూస్తుందండి వేద టీవీ, కెమెరా పర్సన్ నరసింహతో నేను